RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. పార్వతీపురం ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించామని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు అనేక పథకాలు అమలు చేసి రికార్డు నెలకొల్పినట్టు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమిష్టిగా అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని వెల్లడించారు. నిన్న మొన్నటి వరకు హేళనగా మాట్లాడిన సాడిస్ట్ వైసీపీ నాయకులకు ఇప్పుడు మాటలు రావడం లేదని ఆక్షేపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ కలవడానికి ముఖ్య ఉద్దేశం మీరు గమనిస్తూనే ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తూ ఈ రాష్ట్రం అకులాకుతలం అయిపోయిన, ఆర్థికంగా చిదిగిపోయిన, వినాశనం నుంచి వికాసం వైపు నడిపించిన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కూటమిలో ఉన్న నాయకులందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సూపర్ 6 ఏమైతే చెప్పున్నామో అందులో ఒక్కొక్కటిగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, గత 5 సంవత్సరాలు ఆర్థికంగా లూటీ చేసి రాష్ట్రాన్ని చిందరవందర చేసిన తనకున్న అనుభవంతో, తనకున్న రాజనీతిజ్ఞంతో ఈరోజు అసాధ్యాన్ని సుసాధ్యం అంటే చెప్పడానికి అదే కారణం. ప్రతి ఒక్కరి పిల్లలకి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 15,000 ఇవ్వడం జరుగుతుంది. 15,000లో 13,000 పిల్లడికి, 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి. ఆలోచించండి, స్కూల్ మెయింటెనెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో స్కూల్ కూడా బాగుండాలి, స్కూల్లో కూడా ప్రతిదీ టాయిలెట్స్ ఉండాలి. అందుకనే ఎవరు ఊహించిన విధంగా మీరందరూ గమనిస్తే నిన్న మొన్న బ్యాంకుల్లో ఒక కోలాటం, బ్యాంకుల్లో ఒక ఆనందం. బ్యాంకర్స్ తల్లిదండ్రులకు, అమ్మ నీకు 2 ఉన్నారా, నీకు 3 ఉన్నారా, నీకు 5 పిల్లలు ఉన్నారా అంటే నీకు లక్కీ అని. అంటే బ్యాంకర్స్ ఆ కన్వర్జేషన్ వింటున్నప్పుడు ఒక సామాన్య పౌరుడు ఆనందం. అంటే ఇచ్చిన మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే చేస్తారనే విషయాన్ని మరొకసారి నిరూపించుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఈ హామీని కూడా నెరవేర్చుకోవడం జరిగింది. మేము చేసిన ఈ యొక్క సంవత్సరంలో 100 ఏమైతే హామీలు ఇచ్చున్నామో ఆ పథకాలన్నీ సూపర్ 6 కాకుండా, మేజర్ సూపర్ 6 కాకుండా ఈ రాబోతున్న జులైలో కూడా మీ అందరికీ తెలిసిందే మహిళలకు కానీ, అలాగే ఆడబిడ్డ నిధి కూడా శాంక్షన్ జరుగుతుంది. మేము ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు అందించాలని ఒక పద్ధతితో, ఒక ప్రణాళికతో ముందడుగేస్తున్నాం. సో నిన్న ఆ తల్లుల ఆనందం, పిల్లల ఆనందం చూస్తున్నప్పుడు, మా పిల్లల్ని చదివించుకుంటానని చెప్తున్న టెస్టిమనీ చూస్తున్నప్పుడు నిజంగా చాలా ఆనందం కలిగింది. వాళ్ళ భవిష్యత్తుని మేము నిర్మిస్తున్నామని, మన పిల్లలు రేపటికి ఎస్సెట్ కాబట్టి వాళ్ళ భవిష్యత్తు నిర్మిస్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. అయితే ఇది తట్టుకోలేక ఈ సైకో పార్టీ వాళ్ళకి నింగుడు పడట్లా. మొన్నటి వరకు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు అందరికీ 15,000 వచ్చేసింది అని. ఇది ఒక విజనరీ లీడర్కి, ఏదో ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చిన లీడర్కి ప్రత్యేకమైన తేడాని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని విద్యాంధ్రప్రదేశ్గా మారుస్తుంది. ఆంధ్రప్రదేశ్ని పేదవాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలంగా ఉండడానికి 5 సంవత్సరాల్లో ప్రణాళిక జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే ప్రధానంగా మన టీసీఎస్ కంపెనీస్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, అలాగే సస్టైనబిలిటీ ఎనర్జీ కంపెనీస్ కానీ, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, అలాగే కోస్తాలో కానీ ఒక క్లస్టర్ వైజ్గా, ఒక పద్ధతి వైజ్గా ఫార్మసీని, ఫుడ్ ప్రాసెసింగ్ని అన్నింటినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకు కావాల్సిన సేఫ్టీ, వృద్ధులకు కావాల్సిన 10,000 ఉంటే ఎవరికైతే 100% డిజబిలిటీ ఉందో వాళ్ళకి 5,000 పెన్షన్ ఉండేది. దాన్ని దాదాపుగా 15,000 చేయడం జరిగింది. అంటే 2 రెట్లు ఎక్కువ పెంచడం జరిగింది. 3,000 ఉన్న డిజబిలిటీ పెన్షన్ని 6,000 చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే 3,000 ఉన్న 4,000 పెన్షన్ ప్లస్ అంత జరిగిందని. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు పెరిగి ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగానే ఉంది. ఈ ఇన్ఫ్లేషన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి.
ఆ ఖర్చులు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అంటే నేల విడిచి మేము ఎప్పుడు సాము చేయలేదు. వీఆర్ ఆన్ ద గ్రౌండ్. మాకు ఎంత ప్రజలు మద్దతు ఇచ్చినా కానీ ఎక్కడ కూడా దోపిడీలు చేయట్లేదు. ఎక్కడ ఏ విషయాల్లో కూడా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, మనశ్శాంతిగా ఉన్నారు, స్వేచ్ఛ హక్కు ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వం గొప్పతనం అని తెలియజేస్తున్నాం. సూపర్ 6ని ఇచ్చిన ప్రకారం ఇచ్చినందుకు పడ్డ తల్లిదండ్రులకి, అలాగే రేపు చదువుకుంటూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఇంజనీర్లు, డాక్టర్లు, వివిధ రంగాల్లో వీళ్ళందరూ ఉంటారు. విద్యా వ్యవస్థను కూడా వినూత్న మార్పులు తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి ఏ ఒక్కరు కూడా విద్యా వ్యవస్థలు అంత తొందరగా మార్పు తీసుకుని భయపడతారు. ఆ యూనియన్స్ అని, టీచర్స్ అని, గొడవలని. కానీ అందరినీ సంజాయిస్తూ, అందరితో మాట్లాడుతూ, యూనియన్స్తో పిలుచుకొని మాట్లాడుకుంటూ, అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఉండాలి. ఎడ్యుకేషన్ అంతే కాకుండా సంబంధిత ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రికి నారా లోకేష్ గారు కానీ ఒకటే మాట చెప్తున్నారు మా అందరికీ. రేపు గవర్నమెంట్ స్కూల్స్కి మీ ఎమ్మెల్యే రికమెండేషన్ చేయాలని, మాకు ఇందులో సీటు కావాలని మీరు కూడా రికమెండేషన్ ఇవ్వాలి మా పిల్లల కోసం. అంత గొప్ప ఆలోచన. మనందరం కేరళ ఎడ్యుకేషన్ మోడల్ గురించి మాట్లాడుకుంటాం, ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ గురించి మాట్లాడుకుంటాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి భారతదేశం ప్రపంచంలో మాట్లాడుకోవాలి విధంగా తయారు చేస్తారని నారా లోకేష్ గారు చెప్తున్నాను. అంటే మేము ఒక పాలించట్లేదండి, ఒక కొత్త రంగాన్ని, కొత్త ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ప్రతి ఎమ్మెల్యే, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. అదే ప్రయత్నంలో ముందడుగు వేస్తున్నామని తెలియజేస్తూ, ఈ తల్లులకి, అమ్మఒడిని తీసుకున్న పిల్లలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.